చైర్మన్. గుడ్ ఈవినింగ్ రామచంద్ర నాయక్ గారు. రామచంద్ర నాయక్ గారు మీతోనే ప్రారంభిస్తా. ఎందుకంటే ఢిల్లీలో మకాం వేసి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు అందరూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు అందరూ మకాం వేసి నేషనల్ ఎస్టీ కమిషన్ని, ఎస్సీ కమిషన్ని, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలిసి లగచార్ల గురించి మీరు ప్రస్తావించారు. అక్కడ అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. ఏంటి మీ ఆర్గ్యుమెంట్ ఏంటి, మీ వాదన ఏంటి, మీరు కమిషన్ ముందు ఏంటి మీరు చెప్పింది? ఈరోజు బిగ్ టీవీ యాజమాన్యానికి అట్లాగే ప్రేక్షకులకు గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, మా ఆచార్య మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారికి, మిత్రుడు వెంకటేష్ శివాన్ గారికి మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. లగచర్లలో జరిగిన సంఘటన యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉన్నది. ఆర్టికల్ 21 ప్రకారం మాకు మా ఇళ్లలో జీవించే హక్కు ఉన్నది. కానీ వాళ్ళు మీరు స్వయంగా వెళ్ళి మా బలరాం నాయక్ గారు కానీ మా పెద్దలు అక్కడ మా అంతా మా కుటుంబ సభ్యులే. ఇవాళ తండాలో ఏ గిరిజనుడు కూడా వారి ఇంట్లో వాళ్ళు సంసారం చేసే పరిస్థితి లేకుండా వాళ్ళందరినీ దేశద్రోహుల కంటే లేకపోతే ఉగ్రవాదుల కంటే ఘోరంగా వాళ్ళని అర్ధరాత్రి వాళ్ళని పట్టుకెళ్ళి వాళ్ళ ఆడలోని ఇబ్బందులు పెట్టి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి విపరీతంగా దెబ్బలు కొట్టి ఇలా సంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో జైళ్లు లేనట్టుగా సంగారెడ్డి సెంట్రల్ జైల్లో వాళ్ళని నిర్బంధించి మొన్ననే మా నాయకులు, మా గిరిజన నాయకులు, మా మాజీ మంత్రివర్యులు కూడా చూసి రావడం జరిగింది. చాలా దారుణంగా చిత్రహింసలు చేసి జైల్లో పెట్టారు. మిగతా వాళ్ళంతా ఫరారీలో ఉన్నారు. మహిళలు అక్కడ ఉండే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీసం పోలీస్ స్టేషన్లో పోయి పిటిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని అనివార్యమైన పరిస్థితిలో ఆ గిరిజన తల్లులు ఇంకా కొంతమంది అక్కడ రైతులు ఎవరైతే భూములు కోల్పోతున్నామని భయోందోళనకు గురై ఉన్నారో వాళ్లకు ఇలా అనివార్యమైన పరిస్థితుల్లో మానవ హక్కులకు అట్లాగే జాతీయ గిరిజన కమిషన్కు, మహిళా కమిషన్కు, అట్లాగే ఎస్సీ కమిషన్కు కలిసి వారి యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధ, అక్కడ జరిగిన యొక్క అరాచకాన్ని, అక్కడ పోలీసులు చేస్తున్న పాత్రని దాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో రాజకీయం కాదు. మా గిరిజన బిడ్డలకు కేవలం మీరు ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఉండే పెద్దలందరికీ తెలుసు, ఈరోజు నాగార్జున సాగర్ లాంటి పెద్ద ప్రాజెక్టు ఇలా లక్షలాది ఎకరాలు అనుభవిస్తున్న కుడి ఎడమ కాలువ కింద ఉంటే అందులో ఉన్న నిర్వాసితులకు ఇప్పటికీ గట్టుమీర తండ కావచ్చు, నాగార్జునపేట కావచ్చు, చాలా చోట్ల ఇలా గుర్రంపూడి మీరు ప్రస్తావించిన గుర్రంపూడి భూములు కూడా అది పునరావాస కేంద్రాలే, డీఫారెస్ట్ పట్టాలు ఉన్నాయి వాళ్లకు. గతంలో నిజంగా కొంతమంది ఆక్రమిస్తే అప్పుడు బీజేపీ పెద్దలు వచ్చి ఆ భూముల మీదకి వస్తే ఆయన అక్కడ నుంచి తరిమి కొట్టిన సందర్భాలు చూసినాం. ఇప్పుడు ఆయనకే ఇలా బీజేపీ పార్టీ పార్లమెంట్ సీట్ ఇచ్చి గౌరవించిన సందర్భాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. గిరిజన హక్కులకు ఎక్కడ భంగం కలిగినా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున వారికి అండదండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ లంబాడి హక్కుల పోరాట సమితి కావచ్చు, శివలాల్ సేన కావచ్చు, గిరిజన శక్తి కావచ్చు, గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న మా విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, మాకు అన్యాయం జరిగి మా జనాలకు వాళ్ళ భూములు వాళ్ళకు ఒకటేనండి. ఇక్కడ శ్రీనివాస్ గారు వాళ్ళు మాకు గిరిజనులు భూమిపుత్రులు. మా భూమి లేకపోతే బతికే ఆధారం మాకు లేదు. అది ఉన్న భూమి కోల్పోతే మేము అన్యాయానికి గురి అవుతామని గత 9 మాసాల నుండి ధర్నాలు, రాస్తారోకోలు, పికెటింగ్లు, అట్లాగే ఒక పార్టీ నాయకుడిని కూడా పట్టి అక్కడ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి గతంలో అటువంటి ఏం జరగలేదు. మరి అట్లా చేస్తున్న సందర్భంలో సాక్షాత్ జిల్లా కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణకు ఒక దగ్గర సమావేశం పిలిచారు. అక్కడ ఒక్క గిరిజన రైతు కానీ వేరే రైతులు కూడా రాలేదు. రాలన్నప్పుడు సాధారణంగా జరిగే ప్రక్రియ ఏంటంటే ఆ యొక్క సమావేశాన్ని వాయిదా వేసి మళ్ళీ డప్పు స్టార్ట్ చేయించి పత్రికా ప్రకటన ఇచ్చి టామ్ చేసి ఇగో మీకు ఈ రకంగా అవకాశాలు వస్తున్నాయి అని నచ్చజెప్పి మెప్పించి ఒప్పించి వాళ్ళ అంగీకారంతో తీసుకోవాలి. కానీ ఫోర్జరీ సంతకాలు పెట్టించి కొంతమంది పార్టీ నాయకులే ఇక్కడే రామచంద్ర నాయక్ గారు ఇక్కడే మీకు ప్రశ్న. మీరు చెప్పినట్టుగా ఒక చోట ఏర్పాటు చేశారు, అక్కడికి ప్రజలు రాలేదు, అంతవరకు
రాకపోతే ఏముండేదు. కానీ ఒక నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వచ్చి ప్రజలందరూ ఎక్కడున్నారో అక్కడికి మీరు రావాలి, మీరున్న చోటకి ప్రజలు రారు కాబట్టి మీరు అని కలెక్టర్తో ఆర్గ్యుమెంట్, ఆ వీడియో మీరు కూడా వినుంటారు, చూసుంటారు. ఆర్గ్యూ చేస్తే కలెక్టర్ కొంత ముందు ఆర్గ్యూ చేసిన తర్వాత కన్విన్స్ అయ్యి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి వాదన లేదు, కార్లు దిగటంతోనే దాడి ప్రారంభమైంది అనేది అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది. ఆయన అక్కడికి వెళ్ళటం, ఆ కారు దిగాడు, దిగిన మరుక్షణం నుంచే అక్కడ అధికారుల మీద దాడి జరగటం మీరు చూసారు. ఆ రాళ్ళు ఎత్తేయటము, ఒక అధికారిని దరిదాపుగా చాలా తీవ్రంగా, అంటే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరెడ్డి గారు అనుకుంటా, వారిని అయితే పాపం ఆయన ఇక నా ప్రాణం పోయింది అన్నట్టుగా ఉన్నాడు. మీరు ఊరు బయటకు ఎక్కడికో పొలాల్లోకి తీసుకెళ్ళి కొంతమంది వాళ్ళని మీరేం కాదులేండి కూల్గా ఉండండి అని అంటున్న వీడియోలు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు అన్నట్టుగా వాయిదా వేసుకుని వెళ్ళిపోయేవాడేమో, ఎవరు రాకపోతే ఆయన పాటికి ఆయన సైలెంట్గా వాయిదా వేసుకుని వెళ్ళిపోయాడేమో. కానీ మీరు అక్కడికి రండి అని కన్విన్స్ చేసి ఆర్గ్యూ చేసి తీసుకుపోవడం వెనకాల ఏముండి ఉండాలి అని మీరు చెప్పాలి. ఇప్పటిగా ఇందాక మీరు చెప్పినట్టు వాయిదా వేసుకుని పోయేవాడేమో, ఎవరు రాకపోతే ఏం చేసేవాడు కలెక్టరు? కానీ అట్లా జరగలేదు కదా. మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్లోనే, మీరు చేసిన వాదనలోనే నేను అడుగుతున్న ప్రశ్న. తప్పకుండా అండి. ఒక జిల్లా కలెక్టర్ గారు, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు, సరే ఒక వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి చెప్పగానే అక్కడ వాతావరణం, ఒక ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, నీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది, మీరు ఏమంటున్నా అంటే మీరు అదే అంటున్నా, మీరు ఒక ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు ఇప్పుడే ప్రజల్ని నమ్మటం తప్ప, రాజకీయ పార్టీలు నమ్మటం తప్ప అంటే అది కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మీ నేరం వాళ్ళ మీద వేయటం కాదు. అంటే ప్రజలందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఇక్కడికి రామంటున్నారు, కానీ అక్కడ మాత్రం పబ్లిక్ హియరింగ్ పాల్గొంటామంటున్నారు అన్నప్పుడు కలెక్టర్ వెళ్ళిపోతే ఏం చెప్పేవాళ్ళు? అంటే కలెక్టర్ చూసావా మీ ఉన్న చోటకి రాకుండా కావాలని ఇప్పుడు మీరు చెప్తున్నారు ఫోర్జరీ సంతకాలు పెట్టుకోవడానికి వెళ్ళిపోయింది అని. ఆయన ఫోర్జరీ సంతకాలు పెట్టుకోవాలనుకుంటే ఆయన అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోయి ఫోర్జరీ సంతకాలు పెట్టుకుని ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయిందని చెప్పొచ్చు. కానీ ఆయన పని చేయకుండా నమ్మి ప్రజల దగ్గరికి వచ్చాడు కదా. మీరు చెప్పిన ఆర్గ్యుమెంటే ఫోర్జరీ సంతకాలు చేయదలుచుకుంటే ఆయన వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఫోర్జరీ సంతకాలు చేసి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది అనొచ్చు. ఆయన అట్లా చేయలేదు కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకుందాం? కలెక్టర్ గారు తప్పు చేయలేదండి. కలెక్టర్ గారు సరే ప్రజల్ని నచ్చజెప్తామనే ఉద్దేశంతో పోయి ఉండవచ్చు. అక్కడ జరిగిన సంఘటన మాత్రం చాలా దురదృష్టకరమైన సంఘటన. దాన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు అంటే కలెక్టర్ గారు, మేజిస్ట్రేటు, ఆ తర్వాత ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ప్రజల్ని వాళ్ళే బాధ్యతగా ఉండి వాళ్ళని అందరూ నచ్చజెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కానీ అక్కడ జరిగిన సంఘటన చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, వాస్తవాన్ని ఒక్కసారి మానవత దృక్పథంతో ఆలోచించండి. ఖమ్మంలో జరిగినప్పుడు మా భూములు పోతున్నాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు వస్తే ఒక అధికారిని ఆ ఉద్రేకంలో ఎట్లయితే చంపేసినారో మనం కళ్ళారా చూసినాం. అక్కడ కూడా గిరిజనులకు కలెక్టర్ మీద గారు కానీ, వెంకటరెడ్డి గారి మీద కానీ, రెవెన్యూ అధికారుల మీద కానీ ఎలాంటి కక్ష కానీ కోపాలు లేదండి. మేము భూములు కోల్పోతున్నామనే ఒక ధర్మాగ్రహంతో వాళ్ళు అప్పటికప్పుడు ఉద్రేకానికి గురై ఆ కార్ల మీద రాళ్ళేసింది మేము కళ్ళారా చూసినాం. అది దురదృష్టకరమైన సంఘటన. అప్పటికే కలెక్టర్ గారు నుంచి వెళ్ళిపోయి తర్వాత అడిగినప్పుడు నా మీద ఎలాంటి చాలా వరకు అన్ని మీడియాలు ఏం చేసినాయి అంటే కలెక్టర్ మీద దాడి, లమ్మడోలంతా కలెక్టర్ని కొట్టిరని బాగా తీవ్ర స్థాయిలో పత్రికలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, అన్ని మీడియాలు కూడా కలెక్టర్ మీద దాడి చేశారని చెప్పారు. ఆ దాడిని మేము ఖండిస్తున్నాం. అది ఉద్రేకంలో ధర్మాగ్రహానికి గురై వాళ్ళు చేసిన పనే తప్ప కావాలని చేసింది కాదు. మా నోటి కాడ కోడు ఇవాళ గుంజుకుంటున్నారు ఫార్మా కంపెనీ పేరుతో. మేము ఇక ఏం తిని బతకాలి అని ఒక ఉద్రేకానికి గురై చేసిన యొక్క సందర్భం తప్ప వేరేది కాదండి. దాన్ని మేము తీవ్రంగా బాధపడుతున్నాం. కలెక్టర్ గారు కూడా పెద్ద మనసుతో నా మీద దాడి జరగలేదు, గిరిజన రైతులు ఏమనవుతుందని చెప్పారు. కానీ పోలీసులు అతి ఉత్సాహానికి వెళ్ళి మధ్యరాత్రి కరెంటు బంద్ చేసి, నెట్ బంద్ చేసి ఆడ గిరిజన రైతులు మీ దగ్గరికి వస్తా, పెట్టకూడదు.